హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 48 ఎపిసోడ్ పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. జీవితం కష్ట సాధ్యమా, సులభతరమా అని ప్రశ్న వేసినప్పుడు ఆలోచించాల్సిన వస్తుంది. ఎందుకంటే సులభతరమా కాదు, కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే మన పూర్వీకుల నుండి వారి జీవితం ఎంత కష్టపడి వాళ్ళని మిమ్మల్ని పోషించారు. ఇలా మీకు తెలిసిన వాళ్ళు మీ వాళ్ళ గురించి చెబుతూ ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇంత వాళ్ళని చేశారు. వారే కష్టపడుకుంటే మీ పరిస్థితి ఏమిటి? మీరింకా కష్టపడి పైకి రావాలి. ఇలా చెబుతుంటే మీకేమనిపిస్తుంది? మనం మొదలుపెట్టిన నుండి ఇప్పటి వరకు మీ చెవుల్లో మనసుల్లో కష్టం అనే పదం తప్ప ఇంకేమీ వినలేదు. కావున జీవితం కష్టసాధ్యమే అనిపిస్తుంది కదూ. అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి కష్టం అనే పదాన్ని మీకు తెలియకుండానే మీరే 100 సార్లు పట్టించారు. ఇక మీ జీవితంలో సుఖం అన్న పదాన్ని తీసేశారు. అందుకే జీవితమంతా కష్టపడుతూనే ఉంటారు. ఇప్పుడెలా? ముందుగా మీ మైండ్లో నుంచి కష్టం అనే పదాన్ని తీసేసి ప్రతిదీ చాలా సులువుగా అనేదాన్ని నేర్పించండి. ఇక నుండి ఎలాంటి పరిస్థితులైనా భయపడకుండా నవ్వుతూ హాయిగా ఆహ్వానించండి. ఏదైనా సులువుగా కాబట్టి సమస్య పరిష్కారానికి ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఆలోచించండి. వీలైనంతగా మీరు పల్లె మెరుగు చెందన పరిస్థితులను చెక్కదిద్దండి. దేనికే వ్యతిరేకంగా వెళ్ళకండి. మెల్లిగా మీ జీవితంలో పాజిటివ్ని అలవాటుగా మార్చుకోండి. ఒక్కొక్కటిగా ప్రతిదీ సులువైపోతూ మీ జీవితం ఆనందమయంగా అవుతుంది. పాత పరిస్థితులను మళ్ళీ మీ మనసులోకి రానియకండి. కొత్త జీవితం గురించి ఆలోచించండి. బెస్ట్ ఆఫ్ లక్. మనీ మంత్ర యూనివర్స్ సబ్జెక్ట్. ఎప్పుడైతే నీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఏదైతే పట్టి ఇస్తారో అదే తీసుకుంటుంది. మీరు కష్టం 100 సార్లు అన్నప్పుడు ఆ కష్టాన్ని మీకు ఇస్తుంది. సుఖం అన్నప్పుడు సుఖాలే నీకు ఇస్తాయి. నువ్వు ఏదనుకుంటే నువ్వు అది అవుతావు. నువ్వు ఏం చేయాలనుకుంటే అది అవుతావు. నువ్వు ఏం ఆలోచిస్తే అదే నీకు వస్తుంది. ఇక్కడ చెప్పాలి అంటే ఈజీగా మనీ మంత్ర సబ్జెక్ట్లో వస్తే మీకు ఖచ్చితంగా మీకు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. సబ్జెక్టు ఒక్కసారి మీకు అవగాహన అయితే మాత్రం దీన్ని వదలరు. ఎందుకంటే మీకు తెలియని విషయాలు డబ్బు గురించి ఎవరు చెప్పలేదు. మోటివేషన్ ఒక్కసారి ఈ సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత మీరు ఉన్నత స్థితిలో ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ రాకపోయినా దీని సబ్జెక్ట్ని వదిలేసి వేరే దాంట్లో వెళ్ళండి. ఏదైనా సరే చేస్తే కానీ మీకు అర్థం కాదు. ఎవరు చెప్పారు, ఎవరు విన్నారు అని కాదు. అర్థమయ్యిందా? సబ్కాన్షియస్ మైండ్ మీరు ధనవంతుడిగా ఆ ఆలోచనను మీరు ఇవ్వండి. పదే మీరు సుఖంగా నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంత సవ్యంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఒకటిగా నిండు కుండల కోడి ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. ఇలా చెప్పినప్పుడల్లా పాజిటివ్ అనేది నీ వైబ్రేషన్ని బాడీలో వస్తుంది. నీ మైండ్ని తీసుకుంటుంది. సబ్కాన్షియస్ మైండ్కు నువ్వు ఏదైతే నీ పదే మాట అనడం వల్ల అది తీసుకొని నీ కళ్ళ ముందు ఉంచుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.